కాకినాడ శ్రీనగర్ ఆదిత్య పాఠశాల 40 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఉత్సవ్ 2024 పేరిట పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శ్రీమతి శృతి రెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి విజయ ఉమాపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీమతి రజని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇస్రో విశ్రాంత సైంటిస్ట్ యాళ్ల శివప్రసాద్, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ రమేష్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాఠశాల వార్షికోత్సవ వేడుకలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల ఆదిత్య విద్యా ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ప్రిన్సిపల్ టి రమేష్ మాట్లాడుతూ ఈసారి ఉత్సవ్ 2024 వినూత్న రీతిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిథి యాళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా విద్యార్థులు రాణిస్తేనే వారి భవిష్యత్ బంగారు బాటగా ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి వినూత్న రీతిలో ఆలోచించాలన్నారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తన కలను సాకారం చేసేందుకు ఆదిత్య ఒక వేదిక అయ్యిందన్నారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపల్ టి రమేష్ పాఠశాల నివేదికను అందించారు. అనంతరం విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. సుమారు 5 గంటల పాటు జరిగిన ఉత్సవ్ 2024 కార్యక్రమం ఆద్యంత ఉల్లాస ఉత్సాహభరితంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. కార్యక్రమంలో సుమారు 2000 మంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు, వారి బంధువులు పాల్గొన్నారు. should be someone special out of the crowd. So school education లో వచ్చేటప్పటికి మనకి టౌన్లో ఎన్నో స్కూల్స్ ఉంటాయి. బట్ ఆదిత్య ఒక ప్రత్యేకత ఏంటి? సో చాలా ప్రోగ్రామ్స్ మనం ఎవ్రీ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం, దాని యొక్క రిజల్ట్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది యాన్యువల్ డే అంటే. సో నేను అన్నీ కాదు కానీ హై స్కూల్కి ఏదైతే మనం బాగా ఇంప్లిమెంట్ చేసి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ గురించి మాత్రం డెఫినెట్గా నేను ఇక్కడ చెప్పాలి. అదే మన అడాప్ట్ ప్రోగ్రామ్. కోవిడ్ తర్వాత మన పిల్లలకి ఆన్లైన్లో మన క్లాసెస్ ఇస్తున్న తరుణంలో చాలా బాగా ఎక్సెల్ అవుతున్నారు ఎకనామిక్స్లో. సో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. మనకి ఇంకేదో ఎక్స్ట్రా ఇద్దాం ఈ పిల్లలకి అనో కాలేజ్ వచ్చినప్పుడు అడాప్ట్ అన్న ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో రెండు సబ్జెక్ట్స్ గురించి మాత్రం డెఫినెట్గా మనం మెన్షన్ చేసుకోవాలి. అదే మన రీజనింగ్ అండ్ టీసీసీ. Children behavior or the parents' aspirations. One real thing is striking my mind, my dear parents, is one is for my teachers. The teachers this generation may or should behave like a mother and father. The parents at the house, I'm very, very sure that there is a need that they should be a very good teacher. There was some cross-pollination here. A teacher has to be a mother and father. A parent has to be a very good teacher. Then I think definitely all our children can scale big heights in the future. That is one small point with which I just wanted to begin my academic report. When I just question myself, why this annual day celebrations? సో ఇక్కడ మా ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే మీ తల్లిదండ్రులకు సహకారం కావాలి, తల్లిదండ్రులకు ప్రోత్సాహం కావాలి. ఒక చిన్న విషయాన్ని చెప్తాను నేను. మన జేడి లక్ష్మీనారాయణ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుసు కదా జేడి లక్ష్మీనారాయణ గారు? ఆయన ఆఫీసులో ఒక హెడ్ కానిస్టేబుల్ పనిచేసేవాడు. వెరీ సిన్సియర్, హానెస్ట్. హి గాట్ మెనీ అవార్డ్స్. మార్నింగ్ 7కి ఆఫీస్కి వెళ్తే రాత్రి 7, 8, 9 గంటలకు వచ్చేవాడు. ఒకరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు
క్లాస్ చదువుతున్న స్టూడెంట్ మెట్ల మీద కూర్చో ఉన్నాడు, నాన్నగారు ఎప్పుడు వస్తాడా అని. నాన్నగారు వెళ్ళాడు. ఎందుకు నాన్న ఎందుకు కూర్చున్నావు మెట్ల మీద అడిగాడు. సో ఈ స్టేజ్లో ఏంటంటే మొత్తం పిల్లలందరూ కూడా వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారు, ఒక గోల్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా డిసైడ్ చేసుకోవాలి. సో నాకు ఇదంటే ఇష్టం, ఇందాక ఒకళ్ళందరూ నాకు ఆర్మీలో చేయాలని ఇష్టం, ఒకళ్ళేమో ఎన్విరాన్మెంటలిస్ట్ అన్నారు, అలాగా. సో ఫస్ట్ ఒక గోల్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు డ్రీమ్ అబౌట్ యువర్ గోల్. మనం పడుకున్న నుంచున్న ఏం చేసినా సరే దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎంతలా ఆలోచించాలంటే మనకి నిద్రలో కూడా ఆ గోల్ గురించే కలలు రావాలి. అంతలా సబ్ కాన్షియస్ మైండ్లోకి మన గోల్ అది వెళ్ళాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ 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 హార్డ్. మనం ఇప్పుడు కూడా మన హార్డ్ వర్క్ అంతా కూడా మన స్కిల్స్ ఏం నేర్చుకున్నా అంతా కూడా మన గోల్ వైపే మనం డైరెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్ ద చిల్డ్రన్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇందాక సార్ జ్యోతి వెలిగించడానికి ముగ్గురిని పిలిచారు పిల్లలు ఎవరైతే మళ్ళీ ఒక 6 yearsలో ఈ స్టేజ్ మీదకి వస్తారో, సో రమ్మన్నారు. సో ఐ హ్యావ్ సీన్ ఓన్లీ 5 students coming to the stage. That inferiority complex should not be there in any of the children. Everyone should have positive attitude only. నెక్స్ట్ ఇయర్ సార్, ఐ హోప్ సార్ మళ్ళీ ఇలా పిలిచినప్పుడు మొత్తం అక్కడ కింద ఒక స్టూడెంట్ కూడా ఉండకుండా అందరూ పైకి రావాలని ఆశిస్తున్నాను. సుదీర్ఘ ప్రయాణం చక్కగా ప్రయాణించగలరు, కావాల్సిన స్టేషన్స్కి చేర్చగలరు. ఆ విధంగా గుడి బడి 2 రైలు పుట్టాలుగా ఈ యొక్క ఆదిత్య ఇన్స్టిట్యూషన్లో మొట్టమొదటిసారిగా నేను చూసి చలించిపోయాను అన్నమాట ఏదైనా చెప్పాలంటే. సో అందుకు అది తర్వాత 3వది వేదిక్ మ్యాథమెటిక్స్. యూ క్యాలిక్యులేట్ విల్ నాట్ గివ్ సచ్ ఎ ఫాస్ట్. సెల్ ఫోన్ క్యాలిక్యులేట్ విల్ నాట్ గివ్ సచ్ ఎ ఫాస్ట్. ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ విత్ నో టైం, నాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే ఎక్కడంటే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే మీరు ఇలా చక్కగానే ఆన్సర్ చేస్తుందంటే హౌ గ్రేట్ అవర్ ఇండియన్ భారతీయులు. మీకు అందరికీ ఒక విషయం తెలిసి ఉంటుంది, ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశాలకు వెళ్ళినా ఏ దేశంలో అన్ని దేశాల కన్నా భారతదేశంలో జ్ఞానం విన్న, విజ్ఞానం విన్న, పరిజ్ఞానం విన్న. దీనికి ప్రత్యక్ష సాక్షి బ్రిటన్ ప్రధాని మాత్రం. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాల్లో మీరు ఏ దేశం చూస్తున్నా సరే ఆ దేశపు ప్రగతి వెనకాల ఒక భారతీయుడి హస్తం ఉంటుంది అనడానికి ప్రత్యేకంగా మీరు నేను చెప్పక్కర్లేదు, మీరు కావాలంటే గూగుల్లోకి ఎత్తుకుని చూడొచ్చు అనమాట.